వెల్కమ్ టు స్కైఫ్లేర్ మీడియా. కంగువా సినిమా రివ్యూ. గత 2.5 సంవత్సరాల నుండి సూర్య ప్రధాన పాత్రలో నటించిన సినిమా థియేటర్లో విడుదల కాలేదు. ప్రేక్షకులకు ప్రత్యేక అనుభవం అందించాలనే లక్ష్యంతో సూర్య దర్శకుడు సిరుతై శివతో కలిసి కంగువా అనే యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ సినిమాలో పనిచేశారు. బాక్సాఫీస్ లో హిట్ కొట్టాలని ఆశపడి టీజర్ ట్రైలర్ ద్వారా అంచనాలు పెంచిన తర్వాత కంగువా ఎట్టకేలకు థియేటర్లో విడుదలైంది. ఈ సినిమా అంచనాలను అందుకుందా? సూర్య అభిమానులకు, సినిమా ప్రేమికులకు గుర్తుండిపోయే సినిమా ఇవ్వగలిగిందా? చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, ఫ్రాన్సిస్ గోవాలో ఉన్న ఒక బౌంటీ హంటర్, అతనితో పాటు అతని మాజీ ప్రేయసి అంజలి మరియు స్నేహితుడు ఉన్నారు. ఒక బౌంటీ హంటింగ్ పనిలో ఉండగా ఫ్రాన్సిస్ తన స్నేహితుడితో కలిసి జేటా అనే ఒక చిన్న పిల్లాడిని కలుస్తారు. ఫ్రాన్సిస్ మరియు జేటా మధ్య ఒక అనూహ్యమైన సంబంధం ఉంటుంది. జేటా ఎందుకు పరారీలో ఉన్నాడు? ఫ్రాన్సిస్, జేటా, కంగువా, పోర్వా మధ్య ఉన్న సంబంధం ఏమిటి? మిగతా కథ ఈ ప్రశ్నల చుట్టూ తిరుగుతుంటుంది. ఇక నటన విషయానికి వస్తే, ఫ్రాన్సిస్ థియోడోర్ పాత్రలో సూర్య కొంత విభిన్నంగా కనిపించాడు, కానీ కంగువా పాత్రలో అతని నటన బాగుంది. కంగువా పాత్రలో అతను చూపిన కళ్ళ నటన ప్రత్యేకంగా ఉంది. అయితే అంజలి పాత్రలో దిశా పటానిని వృధా చేశారు. ఆ సన్నివేశాలు విసిగించేలా ఉన్నాయి. ఉదిరన్ పాత్రలో బాబీ డయోల్ చాలా విచిత్రమైన లుక్ లో ఉన్నాడు. అతని పాత్ర గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. పోర్వా మరియు జేటా పాత్రలు చేసిన చిన్నపిల్లాడు బాగా నటించాడు. చివర్లో అత్యంత అభిమానించబడే స్టార్ సర్ప్రైజ్ క్యామియో ఉంది, కానీ అది కూడా అంతగా ప్రభావం చూపలేదు. యోగి బాబు, కోవే సర్లా వంటి ప్రముఖ నటులు కూడా సరిగ్గా వాడుకోబడలేదు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ అద్భుతం. వన్య ప్రదేశాలను అందంగా చూపించడం, రాత్రి సన్నివేశాలను బాగా చిత్రీకరించడం అద్భుతంగా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అసంతృప్తి కలిగించింది. పాటలు మరియు నేపథ్య సంగీతం ప్రత్యేకంగా రాణించలేదు. మణిప్పు పాట మరియు రెండో భాగంలోని ఒక సన్నివేశానికి సంబంధించిన నేపథ్య సంగీతం మాత్రమే కొంచెం బాగుంది. ఎడిటింగ్ పరంగా నిషాద్ యూసఫ్ ఫాస్ట్ కట్స్ కొన్ని సన్నివేశాలను అసహ్యకరంగా మార్చాయి. సినిమాను మెరుగుపరచడానికి విఎఫ్ఎక్స్ మరింత శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. శివ బలమైన మూలాంశాన్ని ఎంచుకున్నప్పటికీ సినిమా స్థాయిని సరైన విధంగా హ్యాండిల్ చేయలేకపోయాడు. ఎక్కువ డ్రామా కారణంగా సినిమా పతనం అయ్యింది. దర్శకుడు మంచి రైటింగ్ అందించాల్సింది. ఇక పాజిటివ్ పాయింట్లకు విషయానికి వస్తే, సూర్య కంగువా పాత్రలో నటన, మూల కథ. నెగిటివ్ విషయానికి వస్తే, డిఎస్పీ పాటలు మరియు నేపథ్య సంగీతం, పాత్రల వెరైటీ లుక్స్, గోవా ఎపిసోడ్, ఎమోషనల్ కనెక్ట్ లోపం. ఇంకా ఫైనల్ గా చెప్పుకొస్తే, బాహుబలి విడుదల తర్వాత పాన్ ఇండియా సినిమా ట్రెండ్ వచ్చినప్పటికీ ఎక్కువ సినిమా అవుట్పుట్ పరంగా నిరాశపరిచాయి. కంగువా కథ, సెట్టింగ్ మంచిగా ఉన్నప్పటికీ దర్శకుడు అమలులో పైత్యం, పాన్ ఇండియా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేని స్థానిక ఫ్లేవర్ల వల్ల సినిమా హిట్ తెచ్చుకోలేదు. మొత్తం మీద కథ బాగుంది, కానీ అమలు తక్కువ చేయడం వల్ల ఇది నిరాశ కలిగించే సినిమా. మట్కా మూవీ రివ్యూ. వరుణ్ తేజ్ పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో మట్కా అనే పీరియడ్ డ్రామా కోసం చేతులు కలిపారు. ఈ సినిమా కథ 1958 నుంచి 1982 మధ్య కాలంలో జరుగుతుంది. అందువల్ల వరుణ్ తేజ్ ఎన్నో వింటేజ్ లుక్స్ లో కనిపిస్తాడు. ఆయనకు తోడుగా మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి వంటి పాపులర్ నటులు ఉన్నారు. వరుణ్ తేజ్ గారి గత హిట్ F3 కాగా ఇప్పుడు మట్కా మీద ఆశలు పెట్టుకున్నారు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండగా సినిమా అంచనాలు అందుకుందా లేదా చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, 1958లో ఒక శరణార్థి వాసు మరియు అతని తల్లి విశాఖపట్నం చేరుతారు. ఓ హత్య కేసులో వాసు జైలుకు వెళ్తాడు. అక్కడే ఫైటర్ అవుతాడు. వాసు ధైర్యం, ధనికుడుగా మారాలనే కాంక్షతో అతని శక్తివంతమైన గ్యాంగ్స్టర్ గా ఎదుగుతాడు. మట్కా అంటే ఏమిటి? వాసు మట్కా కింగ్ గా ఎలా మారాడు? ఆ తర్వాత ఏమైంది అనేది కథ. ఇక నటన విషయానికి వస్తే, వరుణ్ తేజ్ తన లుక్స్ కోసం చాలా కష్టపడ్డాడు, కానీ గ్యాంగ్స్టర్ పాత్రకు సరిపోలేదు. ఒక పిన్న వయస్సు ఉన్న వ్యక్తిగా కనిపించడం వల్ల పాత్రకు సరిపోలేదు. మీనాక్షి చౌదరి పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. నోరా ఫతేహి తెలుగు సినిమాలో తొలిసారిగా పాత్రలో కనిపించింది. పరిమిత సన్నివేశాల్లో ఆమె బాగా నటించింది. ఆమె డాన్స్ నంబర్ ఆకట్టుకుంది. కిషోర్, నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్ మరియు రవిశంకర్ తమ పాత్రలకు తగ్గట్టు నటించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే, జీవి ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం అతి శబ్దంగా ఆకట్టుకోలేదు. లే లే రాజా మరియు తసాదియా పాటలు చూడడానికి బాగున్నాయి. మట్కా కేవలం సాధారణ కథనంతో సాగుతుంది. పలాస 1978 డైరెక్టర్ కరుణ కుమార్ నుంచి ఆశించినంత ప్రతిభ చూపలేదు. స్క్రీన్ ప్లే సప్పగా ఉంది. వింటేజ్ లుక్, సినిమా సెట్ అప్ బాగున్నాయి, కానీ వరుణ్ తేజ్ వయసు లుక్ చివర్లో కాస్త విపరీతంగా కనిపించింది. ఇక పాజిటివ్ విషయానికి వస్తే, వింటేజ్ లుక్స్, మట్కా ఆపరేటింగ్ స్టైల్. ఇక నెగిటివ్ విషయానికి వస్తే, పాత కథ, క్లిష్టమైన కథనం, ఉత్కంఠ లేకపోవడం, నేపథ్య సంగీతం, సన్నివేశాల్లో లోతు లేకపోవడం. ఇక ఫైనల్ గా వస్తే, గతంలో చాలా సినిమాల్లో వచ్చినట్టే తన ప్రతిభను పాపాత్మగా మార్చే కథను మట్కా కూడా తిరిగి చెప్పింది. పాత్రలు మారిన కథన శైలి చాలా సాధారణంగా ముందే అంచనా వేసినట్టుగా ఉంది. కథలో సన్నివేశాలు స్పష్టత లేకుండా, ఉత్కంఠ లేకుండా సాగడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మొత్తంగా మట్కా ఒక సాధారణ కమర్షియల్ సినిమా. Thank you for watching. Please like, share and subscribe.